హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టు టాక్స్. ఒక అబ్బాయి నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని చెప్పేసి అమ్మాయిలు చాలా సందర్భాల్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ బిహేవియర్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి అర్థం కాదనమాట. వీళ్ళు అసలు నిజంగా లవ్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా యాక్టింగ్ చేస్తున్నారా, లేదా ఏదైనా అట్రాక్షన్ అని చెప్పేసి అర్థం కాదనమాట. అలాంటి వాళ్ళకి సింపుల్గా ఈ 10 టిప్స్ ద్వారాగా ఈ చెప్పేటటువంటి 10 టిప్స్ అనేవి మీకు బాగా యూజ్ అవుతాయి అనమాట. చాలా సింపుల్గా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటారు, అసలు నిజంగా ఇష్టపడుతున్నాడో లేదో నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారేమో చాలా ప్రేమగా ఉంటాడు, ఒక్కొక్కసారేమో తిడతాడు, ఒక్కొక్కసారేమో అసలు నువ్వెవరో అవసరం లేదన్నట్లుగా బిహేవ్ చేస్తాడు. ఇట్లా ఏంటంటే చాలా రకాలు మిక్స్ అయి ఉంటాయి అనమాట. కాబట్టి వాళ్ళకి ఆ ప్రేమ అనేది నిజమా కాదా అనేది సింపుల్గా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ఎందుకు అనంటే మనమంటే ఇష్టం లేని వాళ్ళతో మన లైఫ్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఏంటంటే చాలామంది తెలిసి తెలియక ఇట్లాగా చేసుకొని చాలా తర్వాత ఇబ్బంది పడి చాలా రకాలుగా మానసికంగా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారనమాట. అలా కాకుండా ఆ వ్యక్తి మనల్ని నిజంగా ప్రేమిస్తుంటే వాళ్ళతో లైఫ్ అనేది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు ఇష్టం లేని వాళ్ళతో అదొక ముసుగులో మనం చేయాలి అనంటే అది అసలు మనకు నచ్చని పని. అది ఎవరి వల్ల కాదు. నిజంగా ఇష్టపడని వాళ్ళతో లైఫ్ కావాలని చెప్పేసి ఎవరు కోరుకుంటారు? కానీ అవతల వాళ్ళు మనకి డైరెక్ట్గా చెప్పరు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఈ లక్షణాల ద్వారాగా సింపుల్గా తెలుసుకోవచ్చు అమ్మాయిలకి. అలాగే అబ్బాయిలు మీరు కూడా చూసుకోండి, అట్లా మీకు కూడా అర్థమైంది మీరేం చేస్తున్నారు ఏంటనేది. ఇందులో వచ్చేటప్పటికి నెంబర్ 1 నమ్మకం. నమ్మకం అనంటే మీరు ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అనేది ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ముందు అసలు ఏ విషయంలోనైనా సరే ఆ అబ్బాయి బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఆ అమ్మాయిని పూర్తిగా నమ్ముతాడు. అంటే ఒకవేళ ఎవరితోనన్నా మాట్లాడుతున్నా అబ్బాయిలతో ఎవరితోనన్నా మాట్లాడవచ్చు, లేకపోతే ఏదన్నా సమయాన్ని సందర్భాన్ని బట్టి ఆ అమ్మాయి మాటలో ఏదన్నా చేంజెస్ వచ్చినా అసలు దేనికి తను అట్లా మాట్లాడుతుందా ఏంటి అనేది ఆ ఒక నమ్మకం అనేది ఉంటుంది చూడండి. అట్లా కొన్ని విషయాలలో ఆ నమ్మకం అనేది మన కళ్ళకు అక్కడ కనిపించింది ఒకటైనా, చెవులతో విన్నది ఒకటైనా నిజమైన, కానీ దాని వెనకమాల ఏదో ఉంటుంది. నేను ప్రేమించే అమ్మాయి అలా చెయ్యదు అని చెప్పేసేసి ఆ అబ్బాయి నమ్ముతాడు చూడండి. ఆ నమ్మకాన్ని ద్వారాగా మీరు తెలుసుకోవచ్చు. అంటే ఎవరన్నా వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ ఇట్లా వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, అసలు తను మంచిది కాదు అని చెప్పేసేసి వాళ్ళు చెప్పినా కూడా ఆ అబ్బాయి ముందు నమ్మడు చూసారా, అది నిజమైనటువంటి ప్రేమ అనమాట. అలాంటి ప్రేమించే వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మాత్రం అలాంటి అబ్బాయిని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. నెంబర్ 2 వచ్చేటప్పటికి రెస్పెక్ట్, అంటే గౌరవం. అంటే ఏంటి నువ్వు చెప్పేది అని చెప్పేసి కొంతమంది ఏంటంటే వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్తో ప్రేమగా ఉంటారు, అమ్మాయిలతో ప్రేమగా ఉంటారు, కానీ వాళ్ళు చెప్పేటటువంటి మాటకు పెద్దగా రెస్పెక్ట్ ఇవ్వరు. అలా కాకుండా ఆ అబ్బాయి మీరు చెప్పేటటువంటి ప్రతి మాటకి కూడా రెస్పెక్ట్ ఇచ్చి, అంటే గౌరవం ఇచ్చి వింటున్నాడు అని అంటే ఆ అబ్బాయికి నిజంగా మీ మీద ప్రేమ ఉన్నట్లే అర్థం అనమాట. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఏంటి అని అంటే జలస్. అంటే జలస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే కొంచెం మిమ్మల్ని ఎవరన్నా పొగిడినా అది వేరే పర్సన్ సమయాన్ని సందర్భాన్ని బట్టి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కాదు, ఏదన్నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా ఏదన్నా ఎవరన్నా అబ్బాయిలు అవ్వచ్చు, అబ్బా నీ డ్రెస్ భలే ఉంది, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని పొగిడినా మీ కళ్ళే కొంచెం ఏదన్నా చూస్తున్నట్లుగా ఇంట్రెస్ట్గా చూస్తున్నట్లుగా అనిపించినా మీరు ఇష్టపడే అబ్బాయి ఏంటంటే జలస్గా ఫీల్ అవుతాడనమాట. అంటే నేను ప్రేమించే అమ్మాయి, ఆ అమ్మాయి మాటలు కానీ ఆ అమ్మాయి యొక్క అందం కానీ ఇవన్నీ నాకే సొంతం అవ్వాలి, తను బాగుందని చెప్పేసి నేనే చెప్పాలి, అలా ఎవరు కూడా చూడటానికి అది ఆ అబ్బాయి ఏంటంటే తీసుకోలేడు అనమాట మనసుకి. కాబట్టి ఆ విషయంలో ఎవరన్నా మీ మీద కొంచెం కేర్ చూపిస్తున్నట్లు కొంచెం అతను జలస్గా ఫీల్ అవుతున్నాడు అంటే అలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఆ అబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పేసి అర్థం అనమాట. నెంబర్ 4 వచ్చేటప్పటికి కాంప్రమైజ్ అంటే ఒకవేళ ఏదన్నా మీ ఇద్దరి మధ్య ఏదన్నా మాట పెరిగి ఏదన్నా గొడవ వచ్చినా చేసినా ఇద్దరు అనుకున్నారు చేసుకున్నారు, అలా చేసినప్పుడు ఏంటంటే ఇక సైలెంట్ అయిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ అబ్బాయి ఏంటంటే తర్వాత వెళ్ళిన తర్వాత ఆలోచించి తనంతట తాను మీకు ఫోన్ చేయటము, ఒకవేళ ఏదన్నా మీకు కోపం వచ్చినా సరే తను మిమ్మల్ని బతిమిలాడుకోవటం, మీరు పక్కన ఉన్నప్పుడైనా సరే బుజ్జగించుకోవటం, ఏదన్నా విషయాల్లో కాంప్రమైజ్ అవటం, అంటే తప్పు తనది లేకపోయినా సరే
తను తగ్గటము, సరేలే ఏదోలే తెలిసి తెలియక అన్నానులే, సరే సారీ, ఈసారికి నేను ఎప్పుడు అలా చేయను అని చెప్పేసేసి ఒక అబ్బాయి కనుక మీ విషయంలో అలా కాంప్రమైజ్ అవుతున్నాడు అని అంటే మాత్రం ఆ అబ్బాయి 100% మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి అర్థం అనమాట. అంటే ఇక కాంప్రమైజ్ అంటే ఇక ప్రేమ అంటే కాంప్రమైజ్ అవ్వాలని చెప్పేసి ప్రతిసారి అవతల వ్యక్తి ఒక్కళ్ళే కాంప్రమైజ్ అవ్వాలని చెప్పేసి అమ్మాయిలు ఎప్పుడు కూడా అనుకోకూడదు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి మీరు కాంప్రమైజ్ అవ్వాలి, ఒక్కొక్కసారి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి. అట్లా దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేటప్పటికి వితౌట్ మేకప్, అంటే మేకప్ లేకుండా ఉన్నప్పుడు కూడా మిమ్మల్నిగా అంటే పర్సనల్గా ఇష్టపడాలన్నమాట. అంటే ఏముంది, ఇప్పుడు మేకప్ వేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బాగానే ఉంటారు. అలాంటప్పుడు చూసి అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అంటంలో పెద్ద ఇదేమీ లేదు. అలా కాకుండా మీరు ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చి, లేకపోతే ఏదన్నా బాధలు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే అది ఎవరి జీవితంలో జరగని పని. అట్లా ఒక్కొక్కసారి ఏంటంటే బాధల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనల్ని మనం పట్టించుకోము, ఎలా పడితే అలా ఉంటాము. అలా ఉన్నప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లో ఆ అబ్బాయి మిమ్మల్ని చూసినప్పుడు అప్పుడు కూడా తను మీతో అంతే ప్రేమగా మాట్లాడటం, అంతే ప్రేమగా ఉండటము, అంటే మీరు బాగున్నప్పుడు ఎంత అంటే మిమ్మల్ని ఎలాగైతే పొగిడాడో బాగున్నామని చెప్పేసేసి అప్పుడు తన యొక్క ప్రేమను ఎలాగైతే మనస్ఫూర్తిగా చూపించాడో ఇప్పుడు బాగోని సందర్భంలో కూడా తన యొక్క పూర్తి ప్రేమను మీకు అలాగే అందించటము, అలాగే మిమ్మల్ని దగ్గరకు తీసుకోవటం, అలాగే మిమ్మల్ని ఓదార్చటము, అలాంటివి చేస్తుంటే ఖచ్చితంగా ఆ అబ్బాయికి మీరంటే ప్రేమ ఉన్నట్లే లెక్క. ఎందుకు అనంటే ఈ అందం అనేది శరీరానికి సంబంధించిందే కానీ అది మనసుకు సంబంధించింది కాదు. నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా మన శరీరానికి పైన కనిపించేటటువంటి అందాన్ని చూడరు, మనం మానసికంగా అందంగా ఉన్నామా లేదా అంటే వాళ్ళ కళ్ళతో అది మనస్ఫూర్తిగా ఇష్టపడితే మనసుతో చూస్తారు. కళ్ళతో చూసి ఎంతవరకు కూడా అందంగా చేసి మనం రెడీ అయ్యి ఎవరిని కూడా అట్రాక్ట్ చేయలేము. కాబట్టి అది కూడా మీరు గమనించండి. నెంబర్ 6 వచ్చేటప్పటికి ఫీల్ సేఫ్, అంటే సపోర్ట్గా ఉండటం. మీకు నిజంగా అబ్బాయిలు కనుక ప్రేమిస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆ అమ్మాయిల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఎప్పటికప్పుడు సేఫ్ చేసుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి యొక్క ఉండేటటువంటి మామూలుగా మానసికంగా తను ఏదన్నా మాట్లాడితే ఏదన్నా ఇబ్బంది పడుతుందేమో, లేకపోతే మామూలుగా అయితే ఫిజికల్గా అయితే తను ఏదన్నా ఇబ్బంది లేకుండా తనతో ఉండాలి. ఇట్లా కొన్ని విషయాల్లో ఏంటంటే అబ్బాయిలు ప్రతి విషయంలో కూడా కేర్గా చూసుకుంటూ ఉంటారనమాట. తనకి ఏదన్నా నొప్పి తగులుతుందంటే అలాంటి పనులు తనకు నచ్చనివి తన దగ్గర చేయకూడదు, తన దగ్గర అలా మాట్లాడకూడదు. అలాగే బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చేసినప్పుడు కూడా తను ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళిందా, ఇప్పుడు ఇంకా ఈ టైం దాకా రాలేదేంటి, ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పేసేసి ఆ తెలిసిన వాళ్ళని కనుక్కొని తన దగ్గరికి వెళ్తాము, తనని సేఫ్గా తీసుకురావటము. ఒకవేళ ఆ అమ్మాయి ఏదన్నా బాధలో ఉండి అంటే నా లైఫ్ ఏంటి ఇలా అది ఇది అని చెప్పేసేసి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అలా నువ్వు ఎప్పుడు కూడా తగ్గించుకోకు, నీకన్నా ఎవరు కూడా గొప్ప కాదు అని చెప్పేసి అలా ఉండటము. ఏదన్నా ఫుడ్ విషయంలో సరిగ్గా నెగ్లెక్ట్ చేస్తుంటే హెల్త్ని ఏదన్నా అలా కాకుండా టైంకి సరిగ్గా తింటము, టైంకి అలాంటివి నిద్రపోవటం ఇలాంటివి చేయమని చెప్పేసేసి తన యొక్క హెల్త్ గురించి కానీ తన యొక్క ప్రతి విషయాన్ని కూడా కేర్గా తీసుకుంటాడు చూడండి. అలాంటి అబ్బాయిలు ఏదన్నా తన మాటల మీద అంటే కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అలా ప్రేమ అనమాట, కోపం వెనక మళ్ళీ ప్రేమ ఉంటుంది. అలాంటి అబ్బాయిలు మీ మీద చూపించేది అది కోపం కాదు, ప్రేమ. అవి మీరు అర్థం చేసుకొని అలాంటి అబ్బాయిలను అస్సలు వదులుకోవద్దు. నెంబర్ 7 వచ్చేటప్పటికి అడ్వైజ్. ఆ అబ్బాయి ఏంటంటే మీకు అడ్వైజ్ అంటే ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ ఏదన్నా కానీ మీ యొక్క ప్రాబ్లంను విని ఇట్లా చేస్తే నువ్వు బాగుంటావు అని చెప్పేసేసి ఆ అబ్బాయి దూరంగా ఉన్న ఒకవేళ మీ లైఫ్లో ఉండటానికి కుదరకపోయినా ఇట్లా ఏదైనా సరే ఏంటంటే ఆ అబ్బాయి మీ మంచి కోరుకొని మీకు మంచి అడ్వైస్లు ఇస్తాడనమాట. ఆ సమస్య నుంచి మీరు బయటపడటానికి అడ్వైస్లు ఇస్తూ ఉంటాడు. అలా కాకుండా ఇష్టం లేని అబ్బాయి అయితే అసలు మీరు చెప్పేదే వినడు, మామూలుగా మీరు మాట్లాడేదే అతను వినడు, ఇక అడ్వైస్లు ఏమిస్తాడు, ఇక బాధలు ఏమి వింటాడు. అట్లా మీ మాటకు అనేది వాల్యూ లేకుండా చేస్తున్నాడు. అసలు మీరు ఏది చెప్పినా ముందు వింటలేదు అని చెప్పేసి అట్లా ఉంటే మాత్రం వాళ్ళకు ప్రేమ లేనట్లు. అలా కాకుండా మీ ప్రతి మాట వింటూ మీకు ఇంకా మీ బాధలు అర్థం చేసుకొని అడ్వైస్లు ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అలాంటి అబ్బాయిలను అస్సలు మిస్ చేసుకోవద్దు. నెంబర్ 8 వచ్చేటప్పటికి మీకు ఎవరైతే ఇంపార్టెంట్ అవుతారో వాళ్ళకు కూడా వాళ్ళే ఇంపార్టెంట్ అనమాట.
మీకెవరన్నా నచ్చని వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు వాళ్ళకు కూడా నచ్చరు. సరే ఒకవేళ ఏదన్నా ఆ మాట చొప్పున గాని, అవసరం చొప్పున గాని ఒకవేళ వాళ్ళతో మీరు మాట్లాడాల్సి వచ్చినా, చేయాల్సి వచ్చినా కూడా సరే పరిస్థితిని అర్థం చేసుకొని ఏంటంటే వీళ్ళకి నచ్చకపోయినా సరే ఆ అబ్బాయిలు, ఆ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితిని బట్టి అక్కడ ఏదన్నా ఒక పని గురించి అవ్వచ్చు. దాని గురించి అర్థం చేసుకొని సైలెంట్‌గా ఉంటారనమాట. అట్లా ఎక్కువగా మీరు ఎవరినైతే ఇష్టపడతా ఉంటారో అలాంటి వాళ్ళని ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు వీళ్ళు కూడా. అంటే మీకు మీ మీ బ్రదర్ అంటే ఇష్టమో, లేకపోతే లేదా మీ ఫ్రెండ్ అంటే సిస్టర్ అంటే ఇష్టమో, అట్లా ఉంటే వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళని అభిమానిస్తూ గౌరవిస్తూ ఉంటారనమాట. అట్లా ఏంటంటే మీ ఇష్టాలను తెలుసుకొని దానికి తగ్గట్లుగా వీళ్ళు కూడా నడుచుకుంటూ ఉంటారు. అలాంటి అబ్బాయిలను అస్సలు మిస్ చేసుకోవద్దు. నెంబర్ 9 వచ్చేటప్పటికి ఫైట్. ఏంటి అనంటే ఒక్కొక్కసారి మీరు అంటే మొండిగా మూర్ఖత్వంగా ఒక్కొక్కసారి అమ్మాయిలు కూడా అన్నీ వాళ్ళకే తెలుసు అన్నట్లుగా ఒక్కొక్కసారి తెలిసి తెలియని విషయాల్లో కూడా ఎక్కువగా మాకది అర్థమైంది, మేము అట్లాగే చేస్తాము, మేము ఇంతే అది ఇదని చెప్పేసేసి అది డ్రెస్ విషయంలో అవ్వచ్చు, లేదా ఇంకొక విషయంలో ఏంటంటే అమ్మాయిలు మూర్ఖత్వంగా మాట్లాడుతూ ఉంటారు అన్నీ వాళ్ళకి ఏదో తెలిసినట్లుగా. అలాంటప్పుడు ఏంటంటే అవతల అబ్బాయి సజెషన్స్ ఇస్తున్నా, వద్దు నువ్వు అలా డ్రెస్ చేసుకో, మాకు హెయిర్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకో, అది ఇదని చెప్తూ ఉంటుంటే వీళ్ళు ఏంటంటే కాదు మాకు నచ్చినట్లుగా మేము ఉంటాం అది ఇదని చెప్పేసి వీళ్ళు ఫైట్ చేయటము, ఆ అబ్బాయిని కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి వీళ్ళతో ఫైట్ చేయటానికి వెనకాడడు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, ఇలాంటివి ఏంటంటే రోజులు పరిస్థితులు బాగోలేదు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఏంటంటే ప్రతిసారి తగ్గటం అంటే అక్కడ ఆ అబ్బాయికి వాల్యూ ఉండదు. అలా కాకుండా మీకోసం నిజంగా మీ మీద ప్రేమ ఉండటం వలన ఏంటంటే ఆ అబ్బాయి ఒక్కొక్కసారి వాయిస్ అనేది కొంచెం గట్టిగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లా మాట్లాడుతున్నాడు అని అంటే తనకు నిజంగా మీ మీద ఆ అమ్మాయి మీద ప్రేమ ఉందని చెప్పేసి అర్థం అనమాట. అంటే అక్కడ మీ ప్రొటెక్షన్ కోసం మీకోసమే తను అక్కడ అరవటానికి ఇష్టం లేకపోయినా కూడా గట్టిగా అరిచి మరి నువ్వు ఆ పని చేయొద్దు, చేస్తే నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పేసి మాట్లాడటం అనేది జరిగిద్ది. కాబట్టి అలా గట్టిగా ఎప్పుడన్నా మాట్లాడుతున్నారు అని అంటే దాని వెనక అతనికి ఎంత ప్రేమ ఉందో అది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి అమ్మాయిలు. అలాంటి అబ్బాయిలను అస్సలు మిస్ చేసుకోవద్దు. నెంబర్ 10 వచ్చేటప్పటికి హ్యాపీ థింగ్స్. అంటే మీకు అమ్మాయిలు చెప్తా ఉంటారు కదా, అది ఫోనుల్లో అవ్వచ్చు, లేదా వాళ్ళిద్దరు కలిసినప్పుడు అవ్వచ్చు, వాళ్ళకి ఏదైతే ఇష్టమైతే ఉంటాయో అలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటారు అమ్మాయిలు. అది ఫుడ్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా ప్లేసెస్ అవ్వచ్చు. అట్లా మాకు చాక్లెట్స్ అంటే ఇష్టము, మాకు బిర్యానీ అంటే ఇష్టము, ఇట్లా కొన్ని చెప్తూ ఉంటారు. అలాంటివి చెప్పినప్పుడు వీళ్ళు ఏంటంటే జాగ్రత్తగా, అంటే నెయిల్ పాలిష్లు ఇట్లా ఏదో ఒకటి ఇష్టం అని చెప్తారు కదా, అలా చెప్పినప్పుడు ఏంటంటే ఆ అబ్బాయిలు దాన్ని గుర్తుపెట్టుకుంటారు. అది గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏదన్నా ఎక్కడన్నా దూరంగా ఏదన్నా పని మీద వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడన్నా దూరంగా ఒక 10 days అలా ఉండాల్సి వచ్చినప్పుడు కానీ వచ్చేటప్పుడు పనిమాల గుర్తు పెట్టుకొని మరి వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు తప్పకుండా తీసుకొస్తారు. వాటిట్లో కనీసం 2-3 అయినా తీసుకొస్తారు. ఇప్పుడు చాక్లెట్ అంటే ఇష్టం అనుకోండి, ఖచ్చితంగా వచ్చేటప్పుడు తన కోసం చాక్లెట్స్ తీసుకురావటము, ఇట్లా తన ఫేస్లో ఆ సంతోషం కోసము, తనని సంతోషంగా ఉంచడం కోసం ఇట్లా వాళ్ళ ఇష్టాలను గుర్తు పెట్టుకుంటాడనమాట. కాబట్టి ఇట్లా మీ ఇష్టాలను ఎవరన్నా గుర్తు పెట్టుకొని మీకు చిన్న సర్ప్రైజులు ఇస్తుంటే అది మీరు అర్థం చేసుకోండి. ఇట్లా ఈ వీడియో వచ్చేటప్పటికి ఈ 10 లక్షణాల ద్వారాగా ఆ అబ్బాయికి మీరు నిజంగా ఇష్టమా లేదా అని చెప్పేసి అమ్మాయిలు సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు అబ్బాయిలకు కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే అమ్మాయిలు మీ లైఫ్లో ఎవరన్నా ఇట్లా అంటే తెలిసి కానీ తెలియక కానీ ఎవరన్నా అబ్బాయి ఇట్లాంటి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంటే అది మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నారని చెప్పేసి అర్థము. అంత సిన్సియర్గా ఉండే వాళ్ళని అస్సలు వదులుకోవద్దు. అర్థమైంది కదా ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా 100% తెలుసుకుంటానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.